ఏం చేయాలి వర్కౌట్? లెగ్ డే. అది మర్చిపో. సో ఈరోజు లెగ్ డే మనది అండ్ మోర్ హెవీ, మోర్ లోడ్. జల్దీ జల్దీ వర్కౌట్ కంప్లీట్ చేయాలా. సేమ్ నిన్నటి లెక్కనే ఎవ్రీడే ఫోకసింగ్ మోర్ ఆన్ ఇంటెన్సిటీ. ఎక్కువ ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేస్తున్నాం. సో ప్రీ వర్కౌట్ తాగేసి ఒక 15 నిమిషాలు అట్లా కూర్చొని వర్కౌట్ స్టార్ట్ చేసాం. విల్ టాక్ అబౌట్ ద వర్కౌట్ టుడే. ఈరోజు చేసేది కంప్లీట్గా స్ట్రెంగ్త్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఏంటంటే అంటే విల్ గో హెవీయస్, వెరీ హెవీ. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను లెగ్స్ పైన ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన కంపేర్ టు లైక్ లాస్ట్ ఇయర్. ఒక లాస్ట్ 3-4 సంవత్సరాలు నేను చూస్తే నేను లెగ్స్ని ట్రైన్ చేసిన. అంటే బేసిక్గా లెగ్స్ అంటే ఏముంటుంది జనరల్గా ప్రతి ఒక్కరికి లెగ్ ఎక్స్టెన్షన్స్, హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్, లెగ్ ప్రెస్ అండ్ బార్బెల్ స్క్వాట్స్. ఇవి 4 చేస్తుండే మూమెంట్స్. ఇవి కాకుండా సుమో స్క్వాట్ కానివ్వండి, పెండులం స్క్వాట్ కానివ్వండి, లంజెస్ కానివ్వండి, అబ్డెక్షన్, అడెక్షన్లు, ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తుండే. సో లెగ్స్ ప్రాపర్గా గ్రో అయినాయి. బట్ ఏవైతే నేను ట్రైన్ చేసినానో స్పెసిఫిక్గా అవి మాత్రమే ప్రాపర్గా గ్రో అయినాయి. అండ్ ఇప్పుడు ట్రైన్ చేసేది యాజ్ ఎవ్రీ సింగిల్ మజిల్ గ్రూప్. మనము రేర్ డెల్ట్ ఎట్లా ట్రైన్ చేస్తామో, చెస్ట్ ఎట్లా ట్రైన్ చేస్తామో, అట్లనే లెగ్స్లో కూడా 3 డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. కాప్స్ ఒకటి ఉంటుంది, వెనకలు ఒకటి, మొత్తం 5 మజిల్స్ ఉంటాయి లెగ్స్లోనే. సో ఒక్కొక్క దానికి పర్టికులర్గా 2 వేరియేషన్లు ఉంటాయి. క్వాడ్కి 2, హ్యామ్స్ట్రింగ్కి 2, కాప్స్కి 2, గ్లూట్స్కి 2, అట్లా డిజైన్ చేసుకున్న ప్లాన్ని. సో నా వర్కౌట్ ప్లాన్ ఒకవేళ మీకు కావాలంటే కింద వర్కౌట్ ప్లాన్ అని ఒకటి ఏదైనా కామెంట్ పెట్టేసారు. నేను మేబీ సమ్ అదర్ వీడియో నేను PDF లింక్ పెట్టేసి మీకు అది కింద ప్రొవైడ్ చేస్తా. అది నా వర్కౌట్ ప్లాన్ డిపెండింగ్ ఆన్ మై బాడీ, నేను డిజైన్ చేసుకున్న ప్లాన్. సో చాలా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈరోజు వీడియోలో నేను కొంచెం కలర్స్ చేంజ్ చేసిన, లైక్ కలర్ గ్రేడింగ్ ఏదైతుందో అది కొంచెం చేంజ్ చేసిన టోనల్స్. సో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. చాలా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం జల్దీ. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు ఒక ఫుల్ ఇంటెన్స్ లెగ్ వర్కౌట్. ఐ విల్ టేక్ యూ త్రూ ఇట్. ఫస్ట్ బార్బెల్ స్క్వాట్స్. సేమ్ అప్పట్లో మనం ఎట్లా చేస్తుండే, హెవీ స్ట్రెంత్ బేస్డ్. సో అట్లా 4 సెట్లు చేస్తాం స్ట్రెంగ్త్ తోటి. దాని తర్వాత లాస్ట్ది ఒకటి కొంచెం రెపిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. సేమ్ లైక్ నిన్న మొన్న చేసినట్టే 50 reps డ్రాప్ సెట్ ఉంటుంది. 10 reps into 5 sets. సో లెట్స్ గో, జల్దీ స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియోలో ఎక్కువ మాట్లాడా, సో కూడా టైం వేస్ట్ చేస్తుంది, నాకు ఇష్టంలే. జల్దీ వర్కౌట్ పైన ఫోకస్ చేద్దాం ఎక్కువ. కాబట్టి ఏదంటే మధ్యలో విల్ టాక్. చలో ఫస్ట్ అయితే 10, 15 reps అయిపోయినాయి. 12, 10, 10, లాస్ట్ అది 50, 20 into 12. ఇంతకుముందు మనం స్మిత్ స్క్వాట్స్ చేస్తుండే, లైక్ ఓవర్ ద సీజన్ లైక్ 6-7 months వరకు కాన్స్టెంట్గా స్మిత్ స్క్వాట్స్ చేసినాం. దానిలో ఎక్కువ డెప్త్, రేంజ్ ఆఫ్ మోషన్ ఇలా ఫోకస్ చేస్తాం. బట్ ఇప్పుడు మన గోల్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ ఆన్ బిల్డింగ్ మజిల్, పుట్టింగ్ ఆన్ లీన్ మాస్. కాబట్టి బార్బెల్ స్క్వాట్స్, లెట్స్ గో. 3 more sets.
Come on. ఫోర్ సెట్స్ అయిపోయింది. ఇంకొక సెట్ విత్ 50 reps. అండ్ ఈ స్క్వాట్స్ కూడా కెమెరా సెట్ చేయడానికి వస్తలేదు, సో సగం రెప్స్ చూపిస్తున్నా. సో వాస్కులారిటీ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇన్ ద బల్క్ ఆల్సో. రీజన్ బీయింగ్ డైట్ అండ్ ట్రైనింగ్. మాట్లాడబోద్దు అయితే లేదు, జల్లి పోకూడదు, తర్వాత మాట్లాడతాం. Come on. దీనిలో కూడా సేమ్ 15, 12, 12, 10, 50. లాస్ట్ సెట్ 50 reps డ్రాప్ సెట్ 10, 10, 10, 10, 10, 5 sets. ఇప్పటికే మైండ్ పని చేస్తలేదు. మస్తు మంది
జెనెటిక్స్ని బ్లేమ్ చేస్తారు వెన్ దే ఆర్ నాట్ వర్కింగ్ రైట్. చక్కగా ట్రైన్ చేయరు. జస్ట్ ఒక మాట, నా జెనెటిక్స్ వీక్ ఉన్నాయి అని ఒక చిన్న మాట అనేస్తారు. ఆనెస్ట్లీ జెనెటిక్స్ రోల్ బాడీ బిల్డింగ్లో జస్ట్ అరౌండ్ 10 to 15% ఉంటుంది. మిగతా 85% నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ ట్రైనింగ్ ప్రోటోకాల్స్, నువ్వు వాడే ఏవైతే ఉంటాయో కాంపౌండ్స్ అవి ఇవి. సో అట్లా వాడని వచ్చి మంచి నెక్స్ట్ లెవెల్ ఫిజిక్ ఉంది, గట్టిగా కండిషన్ ఉంది. వాడొచ్చు ఒకవేళ నేను ఎక్కువ కష్టపడలే, నాకు జెనెటిక్స్ వల్ల ఇవన్నీ పాసిబుల్ అయినాయి అంటే ఫస్ట్ చెప్పేటోడు వాడే ఎరుపుకోడు, నమ్మేటోని నువ్వే ఎరుపుకోండి. సో డోంట్ బిలీవ్ హూఎవర్ సెస్ ద గుడ్ జెనెటిక్స్ అండ్ ఆల్. హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ బీట్ జెనెటిక్స్. పక్కా. తర్వాత నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్స్, హామ్స్ట్రింగ్ కర్ల్స్, అబ్డక్షన్, అడక్షన్. ఇట్లా ఉంది, మాకు గాలి ఆడతలే, స్పర్శ తెలుస్తలేదు కాళ్ళ. ఈ వర్కౌట్ చేస్తాడు ఒక అయితే ఈ సాడ్ సాంగ్స్ పెట్టుకొని మోడీగా వర్కౌట్ చేస్తాడు. ఈ అమ్మ కళ్ళకించి నీళ్ళు వస్తున్నాయి, దూరంగా మండుతుంది. చలో డేంజర్ అమ్మ. సో మస్త్ మంది ఆల్సో నాకు అడుగుతారు లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ వర్కౌట్ ప్లాన్ ఫర్ ట్రైనింగ్ లెగ్స్, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ ఒక బాడీ పార్ట్కి బెస్ట్ వర్కౌట్ ప్లాన్ అని. దిస్ ఇస్ నథింగ్ లైక్ బెస్ట్ టు మీ. నేనైతే ఇంతకుముందు ఐ యూస్ టు ట్రైన్ ఇన్ హైపర్ట్రోఫీ రేంజ్ 12 to 15 reps స్లోగా చేస్తుండే. బట్ ఇప్పుడు ట్రైనింగ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసిన బికాజ్ ఐ వాంట్ మై బల్క్. సో జస్ట్ ఏదో క్యాలరీ సర్ప్లస్లో తింటున్నాం, ఏదో ట్రైన్ చేస్తున్నాం అంటే ఇట్ డజంట్ బిల్డ్ మజిల్. అట్లా బిల్డ్ కాదు. మజిల్ని ఎట్లా అంటే చింపి పడేయాలి.
ఆ వర్కౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ పర్టికులర్ పార్ట్లో సోర్నెస్ ఉండాలి. సో అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకో 90 రోజులు అట్లా ట్రైన్ చేస్తే కండిషన్, సైజు అవన్నీ ఎట్లయితాయో చూడాలి. చలో, లెగ్ ఎక్స్టెన్షన్స్ 50 reps, హ్యామ్స్ట్రింగ్ రోల్స్ 50 reps, అబ్డక్షన్ అడక్షన్ అన్నీ ఉన్నాయి. చలో, ఈ జాంబీలు ఎట్లున్నారు. బీయింగ్ ఎ న్యాచురల్ లిఫ్టర్, కొందరు ఎన్హాన్స్డ్ అథ్లెట్స్కి ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే ఎంత తక్కువ స్టిమ్యులేట్స్ జనరేట్ చేసినా, ఎంత తక్కువ ట్రైన్ చేసినా కూడా మజిల్ని దే రీచ్ దట్ పొటెన్షియల్. అండ్ దాని తర్వాత మజిల్స్ అన్ని బ్రేక్ డౌన్ అవుతాయి. అండ్ ఎనీవేస్ దే ఆర్ ఆన్ సమ్ అనబాలిక్ స్టెరాయిడ్స్. సో దానివల్ల మజిల్ టిష్యూస్ అనేవి కొత్తవి రీఫార్మ్ అవుతూనే ఉంటాయి, ఈవెన్ ఇఫ్ దే ట్రైన్ లెస్. బట్ న్యాచురల్గా అది కొంచెం కష్టం. అండ్ న్యాచురల్గా చేసుకున్నప్పుడు ఏంటంటే మస్తు హెవీగా చేయాలా, హెవీ ట్రైన్ చేయాలా. దాని తర్వాత మజిల్స్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యి, ఇప్పుడు ఎన్హాన్స్డ్లోకి ఎట్లా అంటే జస్ట్ 1 day 2 daysలోనే మజిల్ టిష్యూస్ బిల్డ్ అయిపోతాయి. మన అట్లా ఉండదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 20 days 30 days కొత్త మజిల్స్ టిష్యూస్ ఫామ్ కావడానికి. అండ్ ఓవర్ టైం లైక్ ట్రైన్ చేస్తున్న కొద్దీ సంవత్సరం ఫస్ట్లో లైక్ ఇనిషియల్ మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలా న్యూ బిగైన్స్ వస్తాయి. దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటుంది. జల్దీ మజిల్ టిష్యూస్ పుట్ ఆన్ అవుతాం. ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ పెరుగుతుంటుంది. లైక్ 1 year, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రైన్ చేస్తున్నాను. ఈ 7 yearsలో ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తే ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ అనేది స్లో డౌన్ అవుతుంటుంది, ఫాస్ట్ కాదు. సో ఫస్ట్ ఇయర్ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మజిల్ చాలా ఫాస్ట్గా బిల్డ్ అయింది. ఇప్పుడు 6-7 years అవుతుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే సంవత్సరానికి ఎక్కువ 1/2 kilo 300 grams కన్నా ఎక్కువ రాదు మజిల్. సో అది కొంచెం ట్రైనింగ్లో మనం ఎంత స్మార్ట్ ఉన్నా, నువ్వు ఎంత కష్టపడినా కూడా ఓవర్ ఇయర్స్ ఖచ్చితంగా మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. సో ఐ కెన్ సీ దట్ నో. చూద్దాం. ఇంకా ఈ బల్క్ ఇంకా ఈరోజు 11th day. సో ఇంకా 90 days ఉంది, 98 days, 89 days, 88 days ఉంది. సో నేనైతే అసలు వర్కౌట్ దేర్ ఈజ్ నో టుమారో. ఈరోజే లాస్ట్ డే. ఈరోజు సాయంత్రం చచ్చిపోతున్నాను నేను ట్రైనింగ్ చేస్తున్నాను. సో ఎట్లా అంటే రేపు పొద్దున మెట్లు దిగుతుంటే ఆటోమేటిక్ ఇట్లా కింద పడిపోవాలి. ఇనిషియలీ 100 daysలో మన వెయిట్ గెయిన్ గోల్ అరౌండ్ 6 kgs గెయిన్ చేద్దాం. దాని తర్వాత కట్లో ఒక 2 kgs డ్రాప్ చేద్దాం. సో ఆ 4 kgsలో బాడీ ఫ్యాట్ ఉంటుంది డెఫినెట్గా. దాంతోపాటు మజిల్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం సబ్క్యూటానియస్, విసరల్ ఫ్యాట్, ఆ ఫ్యాట్, ఈ ఫ్యాట్ అని అడ్డమైన ఫ్యాట్లు అన్నీ ఉంటాయి బాడీలో. బట్ స్టిల్ ఆ ఫ్యాట్ని మనము మన స్ట్రెంత్కి యూటిలైజ్ చేసుకుంటాం. మళ్ళీ బల్క్ చేస్తాం, మళ్ళీ కట్ చేస్తాం. అట్లా చేసుకుంటే ఇంకొక 3-4 years విల్ కంటిన్యూ ద ప్రాసెస్. 3 ఏళ్ళ తర్వాత ఐసిఎన్ హ్యామర్ కొడదాం. ఐసిఎన్లో హ్యామర్ క్లాసిక్ ఫిజిక్ కేటగిరీలో డామినేషన్ మనది ఉండాలి 2029లో. ఆ టైం వరకు 3 సంవత్సరాల్లో న్యాచురల్గా గట్టిగా కష్టపడి గట్టిగా లిఫ్ట్ చేస్తే ఆల్రెడీ మీకు వర్కౌట్లు చూపిస్తున్నా, లైక్ ఎంత ట్రైన్ చేస్తున్నా ఏంది అనేది. మళ్ళీ రేపు ఎప్పుడైనా వచ్చి బాయ్ నీకు ఎక్కువ మజిల్ బిల్డ్ అయిపోయింది, నువ్వు న్యాచురల్ కాదని కథలు తెంగకూరి. మీకు ఆల్రెడీ చూపిస్తున్నాడు నేను ఏం చేస్తున్నా, ఎంత గట్టిగా కష్టపడుతున్నా అనేది. సో దాన్ని చూసినాకన్నా యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ న్యాచురల్గా మనం ఎంత పుష్ చేస్తున్నాం ఏంది అనేది. అండ్ ఆబ్వియస్లీ ముందల నుంచి మన దగ్గర నుంచి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడిక్కడ మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫిజిక్లను చూస్తాం. మంచి లైటింగ్ కండిషన్, మంచి కెమెరా యాంగిల్స్ పెట్టి మంచి ఫిజిక్లను చూపిస్తారు, మస్తు అస్థెటిక్ ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా ఒక గోల్ పెట్టుకుంటారు, నేను కూడా వాన్లకు కావాలి, నేను కూడా వాన్ లెక్క కనిపించాలని. బట్ బిలీవ్ మీ, ఇట్స్ ఆల్ లైటింగ్. నార్మల్ కాదా, జస్ట్ లైటింగ్ యాంగిల్స్ పైనే ఉంటుంది. మీరు కూడా మీ బాడీ ఎరిపుక్ లేకున్నా కూడా కెమెరా యాంగిల్ కిందకి పెట్టి నెత్తి మించి ఒక లైట్ పెడితే మీ ఛాతి కూడా ఇంత కనిపిస్తుంది, ఫుల్గా కనిపిస్తుంది.
సో కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయాలి. సోషల్ మీడియాలో చూస్తున్నా కూడా దాన్ని ఈజ్ దట్ న్యాచురల్, ఈజ్ దట్ రియల్ ఆర్ నాట్, అది 3 ఇయర్స్లో అన్యాచురల్ ఫిజిక్ న్యాచురల్గా అచీవ్ చేసి చూపిస్తా, మాటిస్తున్నా. Two more sets. మీ అమ్మ 50 బిస్కెట్లు అంత ఈజీగా 50 రెప్స్ కొట్టేస్తున్నాం. ఎంత చేసినా సైజు పెరుగుతలేదు, ఎంత చేసినా సైజు పెరుగుతలేదు, ఏం చేయాలి అర్థం అవుతలేదు. 7 సంవత్సరాలు అయిపోయాయి న్యాచురల్గా. ఇంకో 3-4 ఇయర్స్ న్యాచురల్గా వేసి తర్వాత అనాబాలిక్స్ పెప్టైడ్స్ స్టార్ట్ చేయాలి. ఇక అప్పటిదాకా గుద్దా తీసుకుని కష్టపడే. నో ఎక్స్క్యూజెస్. లైఫ్ టైం న్యాచురల్ మనం చేయలేం, నాతో కాని పని. ఇంకో 3 ఇయర్స్ అంటే కంప్లీట్ 10 ఇయర్స్ మార్క్ కంప్లీట్ చేసిన తర్వాత న్యాచురల్గా ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది. ఇంకో 3 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ కంప్లీట్. ఏందమ్మా మేము 10 సంవత్సరాలు న్యాచురల్ అని ఎట్లుంటుంది అయికు? ఇంకో 3 ఇయర్స్ న్యాచురల్గా చేస్తా. మీరు చూడు, షోల్డర్ని చింపేద్దాం ఈసారి. అమ్మ 70 ముసలం లెక్క నడుస్తుంది. వెయిట్ చాలా లైట్గా పోదాం, ఎక్కువ చేసి అంత ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ చాలా సోర్ ఉన్నాయి. సో 10-10-10-10-10 50 రెప్స్. ఫాస్ట్ రెప్స్ ఆర్ కంట్రోల్ రెప్స్ డజంట్ మ్యాటర్, బట్ విల్ డూ ఇట్. సో ఇనిషియల్గా ఫుల్ రెప్స్ స్లోగా వేద్దాం. సోర్నెస్ పెరుగుతున్న కొద్దీ, ఆ ఫెటిక్ పెరుగుతున్న కొద్దీ ఆ రెపిటేషన్ తగ్గుతుంటాయి, స్పీడ్ పెరుగుతుంటుంది, రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గుతుంటుంది. విచ్ ఇస్ టోటలీ పర్ఫెక్ట్. సో ఏంది అట్లా ఇరికిచ్చిన లోపలికి? Ten. Twenty. Yeah. Come on. అమ్మా That's
సో మొన్న నేను కొన్ని సప్లిమెంట్ల గురించి చెప్పిండే, టాబ్లెట్స్ గురించి. లైక్ ఇట్లా గ్లాస్లో ఎన్ని అనమాట టాబ్లెట్లు, 10-20 టాబ్లెట్లు ఉండే. అవి ఫుల్ ఆఫ్ ఫిట్టింగ్ వీడియోలో చూపించిన మీకు. ఏంటి అంటే బేసిక్గా మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, విటమిన్ D3, విటమిన్ E, విటమిన్ C, మళ్ళీ మెగ్నీషియం గ్లైసినేట్, జింక్, ఇంకా అదేంటిది అది బెర్బెరీస్ అరిస్టాటా. సో ఆల్మోస్ట్ ఒక 13-14 టాబ్లెట్స్ ఉంటాయి, 13-14 కాంపౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిపైన స్పెసిఫిక్గా వర్క్ చేస్తుంది బాడీలో. సో జస్ట్ తింటే సరిపోదు, దానికి తగ్గట్టు మనం వైటమిన్స్ అండ్ మినరల్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి నేను తింటున్న ఫుడ్ మంచిగా ఉంది, తింటున్న డైట్ అంతా కరెక్ట్ ఉంది, స్లీప్ మంచిగా ఉంది, న్యూట్రిషన్ అంతా కరెక్ట్ ఉంది, వర్కౌట్లు కరెక్ట్ చేస్తున్నా. బట్ దానితో పాటు బాడీలో కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. వీటిని కూడా ఇప్పుడు ఈ టాబ్లెట్లన్నీ నేను ఎందుకు వేసుకుంటున్నాను అంటే జస్ట్ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ని క్లియర్ చేయడానికి అండ్ మెయింటైన్ చేయడానికి. సపోజ్ ఎండకు తిరిగాం మనం, అండ్ బత్తాయి ఒకటి తింటాడు, ఓకే, విటమిన్ C, మళ్ళీ క్యారెట్లు అవి ఇవి తినాం మనం. వెజిటేబుల్స్ కొంచెం తక్కువ తింటాం. డెఫినెట్లీ బాడీ డెఫిషియన్సీలోనే ఉంటుంది. కాబట్టి దాన్ని డెఫిషియన్సీని క్లియర్ చేయడానికి ఇది తింటాం. అది కాకుండా ఈ ఎండకైతే అస్సలే తిరగాను, ఏసీలో తిరుగుతా. ఎండకి వెళ్ళడం చాలా రేర్. ఒకప్పుడు బాగా ఎండలో తిరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండకు తిరుగుడు చాలా తగ్గిపోయింది. దానివల్ల D3, విటమిన్ D3 అంటే ఏదో మధ్యాహ్నం ఎండలో తిరిగితే D3 రాదు బాడీకి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తోటి కొంచెం వస్తుంది, అది కూడా జస్ట్ 1% వస్తుంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి డైలీ సప్లిమెంట్ 6,000 IU లేకపోతే 60,000 IU వీక్లీ టాబ్లెట్స్ ఉంటాయి. వీటితోటి ఫుల్ఫిల్ చేస్తాం. నేనేం చేస్తాను అంటే డైలీ సప్లిమెంట్ ఉంటుంది 60 IU అని, ఇంటర్నేషనల్ యూనిట్స్ D3ది. సో అవి వేసుకొని నా మల్టీవిటమిన్స్ ఈ టాబ్లెట్లది ఫుల్ఫిల్ చేస్తాను. కాబట్టి ఒకవేళ నేను ఏమైనా గోళీలు వేస్తున్నా కూడా అవన్నీ చూస్తా, ఎక్స్పైరీ డేట్లు చూసి తీసుకోండి, మళ్ళీ తీసుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తీయకు. సో అట్లా Four sets for inner thighs, 4 sets for outer thighs. Abduction 4 సెట్లు, అడక్షన్ ఒక 4 సెట్లు, 20 reps, 4 sets. లెట్స్ గో. ఇనిషియల్లీ స్టార్టింగ్ నుంచి మనం ట్రైన్ చేస్తున్నప్పుడల్లా వెయిట్ని కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడైతే దీనిపైన ఫుల్ స్టాక్ 20 reps. కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, బట్ స్టిల్ కంపేర్ టు లాస్ట్ టైం అప్పట్లో మనం ట్రైన్ చేస్తున్న దానికన్నా ఇప్పుడు చాలానే ఇంప్రూవ్ అయింది. Let's go.
అమ్మా. అండ్ ఇంత స్ట్రిక్ట్గా ఇంత హార్డ్గా ట్రైన్ చేయడానికి ఒకటే ఒక రీజన్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ బెస్ట్. అండ్ కండిషన్ విషయానికి వచ్చేసరికి ఈసారి కండిషన్ నెక్స్ట్ లెవెల్ రావాలా ఖచ్చితంగా. నాట్ జస్ట్ లెగ్స్, అప్పర్ బాడీ సిమెట్రీ కానీ, బ్యాక్, చెస్ట్, షోల్డర్, ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉండాలా. ఏది కూడా మనకు స్పెసిఫిక్గా చూస్తుంటే ఈ పర్టికులర్ పార్ట్ మన బాడీలో వీక్ ఉంది, ఈ పర్టికులర్ బాడీ పార్ట్ మనకు వీక్ ఉందని ఒక్కడు కూడా పాయింట్అవుట్ చేయని. ఒక 3 years తర్వాత మనం ఐసీఎన్ స్టేజ్ ఎక్కుతాం 3 ఏళ్ళ తర్వాత, అప్పుడు కూడా ఏం తక్కువ లేకుండా ప్రతి ఒక్కటి సిమెట్రీ ఆన్ పాయింట్ మెయింటైన్ చేస్తా, మాటిస్తున్నా, గ్రైండ్ చేస్తున్నా. అప్పుడప్పుడు లిటరల్గా ఈ సెట్స్ చేస్తుంటే మధ్యలో ఇట్లా ఏడుపు వస్తుంది. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ గివింగ్ బెస్ట్ అంతే. ఎక్స్పెక్టేషన్స్ వైజ్ నాకు ఈ ట్రైనింగ్ నుంచి, ఈ ఓవరాల్ ఈ బల్కింగ్ జర్నీ నుంచి ఒకటే ఒక ఎక్స్పెక్టేషన్ నాకు ఉంది. అదేంటంటే ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఆన్ సో మచ్ మజిల్ మాస్ ఇంటూ మై బాడీ. ప్రతి సెట్, ప్రతి వర్కౌట్ చేస్తుంటే బ్లడ్ మన మజిల్లోకి బ్లడ్ ఫ్లో ఇట్లా బ్లడ్ రష్ కావాలి బాడీలోకి. సో ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేసుకుంటా వర్కౌట్ చేసుకుంటే నిజంగా మజా వస్తుంది. మీరు కూడా ఒకటి యాడ్ చేసుకోరు. అండ్ ఇంకో 4 సెట్లు ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత కండిషన్ కూడా చూపిస్తా. లెగ్స్లో ఆల్రెడీ చాలా బ్లడ్ ఫ్లో అవుతుంది, దానివల్ల పంప్ ఎక్కువైంది. అండ్ సైజుగా అనిపిస్తుంది మీకు, జస్ట్ ఇట్లా దున్నపత్ కాళ్ళు లేకుంటాయి, కానీ కండిషన్ మీకు కనిపించదు. బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఎ కండిషనింగ్ ఫేస్, వీఆర్ ఆన్ ఎ బల్కింగ్ ఫేస్. మీకు ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పర్టికులర్లీ వీక్ ఉంటే ఐ సజెస్ట్ లెగ్స్ని హార్డ్గా ట్రైన్ చేసి లెగ్ డే రోజు స్పెసిఫిక్గా ఏదైనా ఒక పర్టికులర్ మజిల్, స్మాలెస్ట్ మజిల్ గ్రూప్ మీద ఏదైతే వీక్ ఉంటుందో, ఎగ్జాంపుల్ రేర్ డెల్ట్స్, అప్పర్ చెస్ట్, మిడ్ బ్యాక్ ఆర్ లోవర్ బ్యాక్ ఆర్ స్పెసిఫికలీ ఏదైనా ఒక పర్టికులర్ మజిల్, ఇక బైసెప్, ట్రైసెప్, వాట్ ఎవర్. సో లెగ్స్ తర్వాత దాన్ని ట్రైన్ చేయండి, ఎఫెక్టివ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు వీక్లీ స్ప్లిట్ ఏదైతే ఉంటుందో, షోల్డర్, చెస్ట్, బ్యాక్, బైసెప్ అట్లా చేస్తారో, దానిలో మీరు ఆ పార్ట్ని ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటారు. అది కాకుండా లెగ్ డేస్ రోజు 2 సార్లు మళ్ళీ ట్రైన్ చేస్తారు. సో దాని అర్థం వీక్లో మీరు ఆ పర్టికులర్ వీక్ పాయింట్ని 3 times ట్రైన్ చేస్తారు. సో ఇట్ విల్ గ్రో బెటర్, ఇట్ విల్ లుక్ మోర్ బెటర్, డిఫైన్డ్. అండ్ డెఫినెట్లీ వీక్ పార్ట్స్ పైన వర్క్ చేయాల్సిందే. వారంలో ఎన్నిసార్లు ట్రైన్ చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అంటే 3 times అవుతుంది. సో డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో అట్లా అనుకోండి.
ఇంక లాస్ట్కి వచ్చేసరికి నేను ఈ అబ్డక్షన్ అడిక్షన్ చేసేటప్పుడు కొంచెం హ్యాండ్ తోటి సపోర్ట్ తీసుకుంటా, జస్ట్ టు ప్రెస్ ఆర్ టు ఎక్స్టెండ్. ఎందుకంటే దీని గ్రిప్ తీసుకొని కొంచెం పుష్ చేస్తా, సో కొంచెం అసిస్ట్ చేస్తుంది. సేమ్ లైక్ ఈ అసిస్టెడ్ పులప్స్, వెయిటెడ్ పులప్స్ అట్లా ఉంటాయి కదా. సో మన ఆర్మ్స్ తోటి మనమే కొంచెం అసిస్ట్ చేస్తాం, సో దట్ వీ కెన్ కంప్లీట్ దట్ రిప్ రేంజ్. అండ్ లిటిల్ బిట్ మోడరేట్ వెయిట్స్, నాట్ టూ హెవీ టూ లైట్, జస్ట్ ఒక మోడరేట్ వెయిట్ వేసుకొని లైట్గా పుష్ చేస్తా, సో దట్ ఐ క్యాన్ ఫినిష్ దట్ రిప్ రేంజ్. అండ్ డెఫినెట్లీ వీడియో క్వాలిటీ పైన చాలా వర్క్ చేస్తున్నా. మెల్లమెల్లగా సినిమాటిక్ బార్స్ కూడా యాడ్ చేసిన పైన కింద మీకు కనిపిస్తుండాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఐఫోన్లో మీరు కొంచెం జూమ్ చేస్తే ఫిట్ టు స్క్రీన్ వస్తుంది. దానివల్ల మీకు కంప్లీట్ వ్యూ వస్తుంది, ఫోన్ మొత్తం కనిపిస్తుంది నిండుగా వీడియో. నార్మల్ ఇంతకుముందు వీడియోస్ ఎట్లా అంటే ఒక క్రాప్ ఫ్యాక్టర్ వస్తుండే, ఇట్లా డబ్బా షేప్లో వస్తుండే. సో ఇప్పుడు ఆ డబ్బా రాకుండా ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో దానికోసం యాడ్ చేసిన. ట్రైనింగ్ వాల్యూమ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నీకు ఆల్రెడీ ప్రతి ఒక్క సెట్ ప్రతి ఒక్క వర్కౌట్ చూపిస్తున్నా. ఫుల్ ఇంటెన్స్ 50 రెప్స్ కొట్టుకుంటే డేంజర్ ఉంది వర్కౌట్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ అవుట్, జస్ట్ లెట్ మీ నో. నేను దీన్ని పీడిఎఫ్ ఒకటి క్రియేట్ చేసి నెక్స్ట్ వీడియోలో వదులుతా. కింద కామెంట్ చేయండి వర్కౌట్ ప్లాన్ అనేది ఒకటి, నేను దానికి తగ్గట్టు ఐ విల్ మేక్ ఎ ప్లాన్. అండ్ దాన్ని కండిషన్ చూపిస్తా. కండిషన్ అవసరం మరి ఈరోజు ఏమద్దు, లైట్ తీసుకోరు.